అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 20 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. మన శక్తి కన్నా మన సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 20, 2025 శుక్రవారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయం 6:52 చంద్రోదయము రాత్రి 1:04 చంద్రాస్త సమయము 1:56 ఈరోజు తిథి నవమి అండి. జూన్ 19 మధ్యాహ్నం 11:55 నుంచి జూన్ 20 ఉదయం 9:49 వరకు ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి. జూన్ 19 రాత్రి 11:17 నుంచి జూన్ 20 రాత్రి 9:45 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. ఈరోజు యోగం శోభన. జూన్ 20 రాత్రి 2:45 నుంచి జూన్ 20 రాత్రి 11:46 వరకు. తదుపరి అతిగండ. కరణం గరిజ. జూన్ 20 ఉదయం 9:49 వరకు. తదుపరి వనిజ. జూన్ 20 రాత్రి 8:37 వరకు. తదుపరి విష్టి. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి ఉదయం 9:20 వరకు. మరలా మధ్యాహ్నం 12:55 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:47 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుంచి ఉదయం 9:07 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలం రాత్రి 7:30 నుంచి రాత్రి 8:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మధుర అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: నారదుడు ఎవరి సంతానాన్ని సన్యాసులుగా మార్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం అండి. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం అయితే ఈరోజు నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథున, కన్య, తుల, మకర, మీనరాశులండి. ఇక్కడ నేను తెలియజేసినటువంటి వర్జ్యము, దుర్ముహూర్తము, శుభ సమయాలను అనుసరించి వాటిని ఒకసారి ఆ సమయాలని మీరు సమీకరణ చేసుకొని మీరు ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేసుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.